హే గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఇండ్యూస్ ప్రొసీజర్ ఫర్ నార్మల్ డెలివరీ. సో ఈ జనరేషన్లో ఏంటంటే న్యాచురల్గా పెయిన్స్ రావడం చాలా అవుట్ ఆఫ్ 100 ఓన్లీ ఒక 20-30% మెంబర్స్కి వస్తుంది. మిగతా ఏదైతే 70% మెంబర్స్ ఉన్నారో వాళ్ళు న్యాచురల్ డెలివరీ వజైనల్ డెలివరీకి ఆప్ట్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు డాక్టర్స్ మనకి ఇండ్యూస్ చేస్తున్నారు. సో పెయిన్స్ వచ్చి నార్మల్ డెలివరీ కావడానికి. సో ఆ ఇండ్యూస్ ప్రొసీజర్లో ఒక ప్రొసీజర్ వచ్చేసి ఫోలిక్ క్యాథెటర్ అనమాట. సో ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అండ్ ఎవరు దీన్ని ఆప్ట్ చేయొచ్చు అంటే ఎవరైతే 39 వీక్స్ ప్లస్ అయినా ఇంకా పెయిన్స్ రాలేదు, ప్లస్ వాళ్ళకి వజైనల్ డెలివరీ కావాలంటే వాళ్ళు ఆప్ట్ చేసుకోవాలి దీన్ని. సో ప్రొసీజర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి సర్విక్స్లో ఒక ట్యూబ్ అనేది ఇన్సర్ట్ చేస్తారు. దాంట్లో ఒక బలూన్ లాగా ఉంటుంది. దాంట్లో స్టెరైల్ వాటర్ ఇన్ఫ్యూజ్ చేసి, అంటే ఫ్లూయిడ్ అనమాట, అది ఇన్ఫ్యూజ్ చేసి మనకి సర్వీస్లో ఇన్సర్ట్ చేస్తారు. అది దేనికి యూజ్ అవుతుందంటే ఏదైతే మనకి ట్యూబ్ పెడతారో ఆ ట్యూబ్ వల్ల మన సర్విక్స్ పైన ప్రెషర్ పడి మనది సర్విక్స్ అనేది ఈజీగా డైల్యూట్ అవుతుంది అనమాట. నార్మల్గా మనకి వజైనల్ డెలివరీ కావాలంటే 10 సెంటీమీటర్స్ డైల్యూట్ కావాలన్నమాట. ఎప్పుడైతే మనం ఈ ట్యూబ్ ఇన్సర్ట్ చేస్తామో అప్పుడు మనకి 3 సెంటీమీటర్స్ డైల్యూట్ అయ్యాక ఈ ట్యూబ్ అనేది బయటకు వచ్చేస్తుంది, బ్లాస్ట్ అయిపోతుంది అనమాట. బ్లాస్ట్ అయిపోయాక చాలా మందికి పెయిన్ స్టార్ట్ అవుతాయి. ఇంకా కొంతమంది ఉంటారు ఇది 3 సెంటీమీటర్స్ డైల్యూట్ అయ్యాక కూడా పెయిన్స్ అనేవి రావన్నమాట. ఆ పెయిన్స్ అనేవి రాదు అని అనుకున్నప్పుడు వేరే మెడికేషన్ స్టార్ట్ చేస్తారు. ఈ మెడికేషన్ ఏంటంటే జెల్ యూస్ చేస్తారు. ఈ జెల్ అనేది ఇంటర్వల్స్ ఉంటాయి, 3 అవర్స్కి ఒకసారి, 4 అవర్స్కి ఒకసారి, బేస్డ్ ఆన్ ద డైల్యూషన్ అది ఇన్సర్ట్ చేస్తారనమాట. సో ఇది ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు రేపు డెలివరీ కావాలంటే ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి మీకు ఈ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తారు, బేస్డ్ ఆన్ ద హాస్పిటల్, బేస్డ్ ఆన్ ద పేషెంట్ సిచ్యువేషన్. సో ఈరోజు ఆఫ్టర్నూన్ మనకి ఇది ఫోలిక్ క్యాథెటర్ అనేది ఇన్సర్ట్ చేస్తారు. ఇన్సర్ట్ చేశాక నైట్ వరకు చూస్తారు మనకి ఎన్ని సెంటీమీటర్స్ డైల్యూట్ అయింది అనేది. సో నైట్ 12 తర్వాత మనకి ఏం తినొద్దు, ఏం తాగొద్దు అని చెప్తారు. అప్పటి నుంచి మనకి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. జెల్ అనేది స్టార్ట్ చేస్తారు, జెల్ పెట్టడం అనేది. సో మనకి ఈ సర్విక్స్ లోపల ఈ జెల్ పెట్టగానే సర్విక్స్ అనేది ఇంకా సాఫ్టర్ అయ్యి మనకి పెయిన్స్ వచ్చే ఆప్షన్ ఉంటుందన్నమాట. సో వన్స్ పెయిన్స్ రాగానే బేస్డ్ ఆన్ కాంట్రాక్షన్ బేస్ చేసుకొని మనకి ఎన్ని అవర్స్లో డెలివరీ అవుతుంది అనేది డిపెండ్ అవుతుంది అనమాట. సో ఇది కమింగ్ టు ద పాయింట్, ఇది పెయిన్ఫుల్ అంటే కొంతమందికి అన్కంఫర్టబుల్ ఉంటుంది, కొంతమందికి ఓకే, ఇంకా సెన్సిటివిటీ బట్టి ఉంటుంది. సో ఎప్పుడు దీన్ని ఆప్ చేయాలంటే, సో నార్మల్గా మన ప్రెగ్నెన్సీ పీరియడ్ వచ్చేసి 40 వీక్స్ అనమాట. సో ఇప్పుడు చాలామంది నార్మల్ డెలివరీ కావాలని అనుకుంటున్నారు. సో వాళ్ళు ఇది ఆప్ట్ చేయొచ్చు. సో ఇది సేఫా అంటే ఎస్, ఇది 100% సేఫ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇది డాక్టర్స్ అబ్జర్వేషన్లో జరుగుతుంది. అండ్ ఎవ్రీ 3 అవర్స్కి ఫీటల్ హార్ట్ రేట్ అనేది చెక్ చేస్తారు త్రూ సిటీజీ. అండ్ చాలా వరకు పెయిన్లెస్ ప్రొసీజర్ అంటే ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ ఇచ్చి చేస్తారు కదా, ఆ ప్రొసీజర్ ఈ ప్రొసీజర్ సేమ్ అనుకుంటారు. ఆ రెండు సేమ్ కాదు, ఇది డిఫరెంట్ అండ్ అది కూడా టోటలీ డిఫరెంట్. ఈ ప్రొసీజర్ ఏంటంటే మనకు జెల్ వల్ల సర్విక్స్ అనేది సాఫ్ట్ అయ్యి మనకి బేబీ అనేది ఈజీగా బయటికి రావడానికి ఫీజిబుల్ ఉంటుంది, అంతేగాని పెయిన్లెస్ అయితే ఉండదు. పెయిన్ ఉంటుంది. సో అది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇది వచ్చేసి ఫోలిక్ క్యాథెటర్ ప్రొసీజర్ అనమాట. దీంట్లో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, ఐ విల్ రిప్లై టు యువర్ కమెంట్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు ఎపిడ్యూరల్ ప్రొసీజర్ కావాలన్నా కమెంట్ చేయండి, నేను ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.